హాయ్ అండి, నేను మీ పద్మానండి. కాకరకాయ కూర చేస్తున్నా. ఇది కాకరకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు చేసే విధానం తర్వాత చూపిస్తానండి. బాయ్ అండి. హాయ్ అండి. ఇది దేవుడు విగ్రహాలన్నీ కడుక్కున్నానండి. రేపు శ్రావణ శుక్రవారం కదా, వరలక్ష్మి వ్రతం. విగ్రహాలన్నీ కడుక్కున్నానండి. ఇది అమ్మవారికి అన్నపూర్ణాదేవి అండి. ఏనుగులండి. వెంకటేశ్వర స్వామి అండి. శివలింగం అండి చిన్నది. అమ్మవారి పీఠం అండి. లక్ష్మీదేవి అమ్మవారి పీఠం అండి. చిన్న చిన్నవన్నీ కడుక్కున్నానండి విగ్రహాలు అంటే పీతాంబరంలో నిమ్మకాయ రసము, ఈ సోడా ఉప్పు వేసి బాగా తోమితేనండి. ఇది వెండిది చూడండి ఎలా వచ్చిందో. ఇగో బాగా వచ్చిందండి, కొత్త హోటల్లా వచ్చింది. ఇదో ఇలా వేగియాలండి కాకరకాయ అండి. తర్వాత ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఇవి కొంచెం బాగా మెత్తంగా ఉడికేదాకా ఉంచుకొని తర్వాత ఉప్పు కారం వేసుకోవాలండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న ధనియాల పొడి అండి. ధనియాలు, కొబ్బరి, తెల్లబాయలు దంచుకున్న పొడి అండి. ఇది కొంచెం వేగినాయండి. పసుపు, ఉప్పు వేసి కలుపుకొని కొంచెం ఆగాలండి మెత్తగా ఉడికేదాకా. అదో కారం వేసానండి. కారం వేసి కలిదిప్పా. ఇప్పుడే అదో మసాలా పొడి వేసానండి. ఇప్పుడే నా వీడియో మీకు నచ్చితే